ఇప్పటికే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక దాడులకు దిగటం, వాళ్ళు కేసులు ఎదుర్కోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, దేహశుద్ధి చేయించుకోవడం, దెబ్బలు తినటం, కటకటాల పాలవటం చోటు చేసుకుంటూ ఉన్న ఇలాంటి గురువుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ ఉదంతం బయటకు వచ్చింది. విద్యార్థినిపై ఇబ్రహీంపట్నం లయోలా స్కూల్ ప్రిన్సిపల్ దినావర్రావు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు ప్రిన్సిపల్ దినావర్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. ప్రిన్సిపల్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే దినావర్రావు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. విద్యార్థినులకు దిశానిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువు స్థానంలో ఉన్న ప్రిన్సిపల్ ఇతను ఒక విద్యార్థినిపై 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని ఇంటి దగ్గర చెప్పడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దినావర్రావుపై గతంలో కూడా లైంగిక దాడి ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థినులపై అత్యాచారం చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒకసారి దేహశుద్ధి చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు, అయినా బుద్ధి రాలేదు ఈ గురురూప టీచర్కు. ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, నిన్ననే ఒక ఘటన కూడా మనం చూసాం. నిన్ననే ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఒక 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన ఆఫీస్ రూమ్లోకి పిలిచి అత్యాచార యత్నానికి పాల్పడటంతో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి వచ్చి, విద్యార్థుల బంధువులు అక్కడికి వచ్చి ఆ టీచర్పై దాడి చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అక్కడికి చేసుకుని ఆందోళన చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ఏమంటున్నారో చూద్దాం. ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న లయోలా స్కూల్ ముందు ధర్నా కూరుకోవడం జరిగింది. ఎందుకంటే లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచార పథకానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇట్లాంటి ఘటనలు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఈ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. నేటికి ఇప్పటి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఈఓ కానీ స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు విద్యార్థుల్ని ఒక విద్యాబుద్ధులు నేర్పి వారికి సమాజం పట్ల మంచేంటి చెడేంటి ఎట్లా ఏ విధంగా నడుచుకోవాలని నేర్పాల్సినటువంటి పాఠశాలలో ఇట్లాంటి ఘటనలు జరగడం దుర్మార్గం. అదేవిధంగా పత్రికా ప్రకటనలో చూసాం, ఇప్పటికే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా జరిగినటువంటి ఘటనల పట్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది? ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వం కానీ ఏం చేశాయని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల పట్ల విద్యార్థుల స్కూళ్ళ పట్ల ఈరోజు కలెక్టర్ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, డిఈఓ గారు ఏం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు? ఈరోజు ప్రైవేటు పాఠశాలలు అంటే ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయి. విద్యార్థుల పట్ల అత్యాచారం జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రధాన ఉపాధ్యాయుడే ఇట్లాంటి ఘటన పూనుకుంటా ఉంటే ఇక్కడ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక చట్టాలు వచ్చాయి. ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు, అమ్మాయిలకు రక్షణ కావచ్చు, అన్ని చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఈరోజు నిర్భయ చట్టం నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళకు అద్దినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మాయిలకు పాఠశాలలో ఉన్న అమ్మాయిలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఈరోజు ఏదైతే ప్రధాన పోక్సో చట్టం వానిపైన బుక్ చేయడమే కాదు, ఆ యొక్క స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలంటున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు చేయడం కాదు, ప్రధాన ఉపాధ్యాయుడే ఆ యజమాన్యమే ఈరోజు అట్లాంటి కారణానికి కూడుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి స్కూల్ను నడపడం కరెక్ట్ కాదు. కాబట్టి వెంటనే ఆ యొక్క స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలి. వెంటనే డిఈఓ గారు, ఎంఈఓ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే వచ్చి ఈ యొక్క స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ధర్నాకు పూనుకోవడం కాదు, రేపు మొత్తం విద్యార్థి లోకాన్ని అందరినీ తీసుకొచ్చి సాగర్ రహదారిపై రాస్తా రోకో కూడా పూనుకుంటామని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్థానికంగా ఉన్న లయోలా స్కూల్లో
చదువుతున్న విద్యార్థిపై ఆ యొక్క ప్రిన్సిపల్ అఘాయిత్యాన్ని పాల్పడడం జరిగింది. ఆ యొక్క ప్రిన్సిపల్ని వెంటనే శిక్షించాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా ఆ యొక్క ప్రిన్సిపల్పై ఇలాంటి ఎలిగేషన్స్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రిన్సిపల్ మళ్ళీ తిరిగి ఇలాంటి చెడు కార్యక్రమానికి పాల్పడడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఏర్పడిన పరిస్థితి తెలుస్తుంది. వెంటనే ఆ యొక్క లాయలా స్కూల్ ప్రిన్సిపల్ దినసార్ని వెంటనే శిక్షించాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అసలు అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకునేదే లేదు. ఇప్పటి వరకు ఏమైందో తెలియదు కానీ ఇప్పటి నుండి అయితే ఊరుకునే పరిస్థితియే లేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు చేపట్టాలి. మంచి వారిని శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ రావు. అసలు అమ్మాయిల జోలి ఈరోజు లయోలా స్కూల్లోనే జరిగింది. రేపన్నారు వేరే స్కూళ్ళలో కూడా జరగదని గ్యారంటీ లేదు. ప్రతి స్కూల్లో అలా జరగవచ్చు. కాబట్టి తనకి ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం శిక్ష అమలు చేయాలి. లయోలా స్కూల్లో జరిగిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ దినావన్ రావుపై కఠినంగా శిక్షించాలి, అతన్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు దినావన్ రావు, ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? రంగారెడ్డి జిల్లాలో మరొకటి కీచక టీచర్ అనే చెప్పొచ్చు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న లయోలా స్కూల్లో ఒక స్టూడెంట్ పైన ప్రిన్సిపల్ దీవెనర్ రావు అతను అత్యాచారానికి లైంగిక వేధింపులకి గురి చేశారని తెలుస్తుంది. ఎవరైతే ఆ స్టూడెంట్ ఉన్నారో 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్, ఒకవైపు పేరెంట్స్ అందరు కలిసి పోక్సో కేసు కింద నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివానర్ రావు గతంలో కూడా సెక్షువల్ అసాల్టేషన్ అనేక సార్లు విద్యార్థుల పైన అటెంప్ట్ చేశారు, లైంగిక వేధింపులకు గురి చేశారని తెలుస్తుంది. విద్యార్థులు చాలా ప్రిన్సిపల్ పైన ఇంట్లో చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా దేహశుద్ధి చేశారు. మరోవైపు స్టూడెంట్ యూనియన్స్ అందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గురు ఇటువంటి చేయడం ఏంటి అని పూర్తిగా అడుగుతున్నారు. మరోవైపు సమాజంలో మంచి చెడ్డు చెప్పాల్సిన టీచర్ ఇటువంటి కీచక బుద్ధికి పాల్పడుతున్నాడు. కామంతో ఇట్లా డిజైర్స్ తీర్చుకుంటున్నారు. గతంలో కూడా ఇతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక కీచక టీచర్ అంటూ పూర్తిగా చెప్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి పిల్లలను ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత డిసిప్లినరీ యాక్షన్ కింద అధికారులకి చెప్పాము. ఆ తర్వాత అయినా కూడా అతను మారలేడు. కొన్నిసార్లు వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు వెలుగులోకి రాలేరు. ఇతను కామ పిశాచి అని చెప్పి పూర్తిగా చెప్తున్నారు. ఎంతమంది ఇతని జీవితాలు బలైపోయారు ఇతని మీద అని అంటున్నారు. మరోవైపు విద్యార్థులందరినీ కూడా లోబర్చుకునే ప్రయత్నం చేశాడు అంటూ పూర్తిగా అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుతున్నారు. మరోవైపు గత కొన్ని రోజుల క్రితమే చూసుకుంటే కూడా మంగళపల్లిలో ఏదైతే అత్యాచారం జరిగిందో ఒక హాస్టల్ స్టూడెంట్ పైన, అది మనం అందరం మర్చిపోక ముందే మళ్ళీ ఇంకోసారి ఒక 10th చదివే మహిళ పైన, ఒక స్టూడెంట్ పైన అత్యాచారం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పొచ్చు. అంటే చదువుని బోధించే ఒక గురు ఇటువంటివి పాల్పడుతున్నాడంటే ఈ పిల్లలు ఇంకా ఎక్కడ సేఫ్ ఉంటారని తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ప్రతి చోట ఎక్కడనో అక్కడ ఎవరో ఒక మహిళ బలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటిది స్కూల్లోనే భద్రత లేకపోతే పిల్లలని ఇంకా ఎలా పంపించాలి? ఇంట్లో భద్రత ఉండదు, బయటలో భద్రత ఉండదు. మరోవైపు స్కూల్కి పంపించాలంటే టీచర్లు ఇటువంటి ఘటనలకు పాల్పడుతుంటే మేము పిల్లలని ఎలా చూసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా స్టూడెంట్ యూనియన్ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. SFI మరియు ABVP వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్ కి ఘటనపై గతంలో కూడా ఇతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా పేరెంట్స్ వచ్చి దేహశుద్ధి చేశారు దినావన్ రావుకి. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇదే పరిస్థితి తరచూ జరుగుతుంటే పిల్లలు మాత్రం ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న సార్ ఇట్లా వేధిస్తున్నాడు అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత పోలీసులు డిసిప్లినరీ యాక్షన్ కింద అతనికి నచ్చజెప్పారు. ఆ తర్వాత పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మారకుండా రిపీటెడ్ గా ఒఫెండ్ చేశాడు. ఇప్పటికే చూసుకుంటే నిందితులు అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ విషయం బయటికి పొక్కడంతో వెంటనే అతను పారిపోయాడు అని కూడా
పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అకాడమీ వాళ్ళు ఎవరైతే లయనల్ స్కూల్ అకాడమీ వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదు, మాకు ఈ విషయాలు ఏం తెలియదు అంటూ మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కి సంబంధించిన పర్మిషన్లు అన్ని కూడా సీజ్ చేయాలి. ఇప్పటి వరకు ఒక కమిషనర్ రావడం కానీ లేదంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ రావడం కానీ ఎవరైనా సరే పోలీసులు కానీ ఎవరు కూడా రాని పరిస్థితి అంటే ఎంత దారుణ విషయమో ఆలోచించాలి. పిల్లలకి స్కూల్లో కూడా భద్రత లేకపోతే ఇంకెక్కడ ఉంటది? ఎవరిని ఏ నమ్మకం పైన మేము స్కూళ్ళకి పంపించాలని కూడా తల్లిదండ్రులు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఇబ్రహీంపట్నం కొంచెం స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, ఇబ్రహీంపట్నంలో లయాలా స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ దినావన్ రావు ఒక 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దినావన్ రావుపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గతంలోనూ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు ఈ కీచక టీచర్. ఇప్పుడు 10th విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ప్రిన్సిపల్ దినావన్ రావుపై ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి ఎస్ఎఫ్ఐ నేతలు కూడా వచ్చి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి వచ్చి ఆ దినావన్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే అసలు ఊరుకునేదే లేదు. ఇప్పటి వరకు ఏమైందో తెలియదు కానీ ఇప్పటి నుండి అయితే ఊరుకునే పరిస్థితియే లేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు చేపట్టాలి. మంచి వారిని శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ రావు. అసలు అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే ఈ రోజు లయోలా స్కూల్లోనే జరిగింది, రేపన్నారు వేరే స్కూళ్ళలో కూడా జరగదని గ్యారంటీ లేదు. ప్రతి స్కూల్లో అలా జరగవచ్చు కాబట్టి తనకి ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం శిక్ష అమలు చేయాలని కోరుకుంటున్నాను.